జగన్ గారు దేవుడి మీద నమ్మకం ఉండబట్టే తిరుమలకు వచ్చి వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించి స్వామివారిని ఎంతో సిద్ధశుద్ధితో మొక్కోవటం కూడా జరిగింది. నమ్మకం లేకపోతే ఎందుకు వస్తారు? దానికి అంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఆయన ముఖ్యమంత్రి అయినాక ఎన్నిసార్లు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి కాకముందు కూడా పాదయాత్ర అయిపోయినా కూడా నేరుగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడానికి కొండ మీద ఎక్కారు. దానికి వేరే విధంగా మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? నేను ఇప్పుడు అన్నీ వక్రీకరించి చెప్పే కార్యక్రమం చేస్తున్నారు. ఫస్ట్ తిరుమల ప్రసాదాల్లో కల్తీ జంతు కొవ్వు వాడారని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు మాట్లాడితేనే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఏం చెప్పింది? ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా ఆరోపణ చేయకూడదు, నిజ నిర్ధారణలు తెలుసుకున్నాకనే మాట్లాడాలి అని చెప్పి. సరే, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ ఆధారంలో సిట్ వేశారు. సిట్టు చెప్పిన రిపోర్ట్లో ఏం చెప్పారు? ఏదైతే 4 ట్యాంకులు వాడారో ఎప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ 4 ట్యాంకులు కల్తీ జరిగినాయి, కానీ జంతు కొవ్వు లేదు. కల్తీ జరిగిందని వాళ్ళు సిట్ రిపోర్ట్లోనే చెప్పారు. ఇంకా ఘోరం ఏంటంటే ఆ సిట్ రిపోర్ట్లోనే చెప్పారు, ఏ అయితే ఆనవాయితీ ప్రకారం కల్తీ ఉంటే అడల్టెడ్ గీ కానీ ఏదైనా సప్లై జరిగితే రిజెక్ట్ చేస్తారు. మన టీటీడీలో శాంపిల్ తీసుకున్నారు, శాంపిల్ ఫెయిల్ అయితే. ఆ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 17 సార్లు 16 సార్లు రిజెక్ట్ చేశారు. అంతకుముందు ప్రభుత్వంలో కూడా వాళ్ళ కాలంలో కూడా రిజెక్ట్ చేశారు. ఆ విధంగా రిజెక్ట్ చేయబడిన నెయ్యి కల్తీ జరిగింది, కానీ ఏదైనా కానీ రిజెక్ట్ అయిన నెయ్యి వాడిన సందర్భాల్లో కూడా ఎక్కడా లేదు. ఇప్పుడు 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక ఏదైతే కల్తీ గీ అని ఆయనే చెప్పాడో ఆ కల్తీ గీని రిజెక్ట్ చేసి ట్యాంకర్లు వెనక్కపోతే మళ్ళా వేరే వాళ్ళ పేరు మీద ఆ ట్యాంకర్లు సప్లై చేసి ఆ గీ ప్రసాదాల్లో వాడటం జరిగింది. ఇది సిబిఐ సిట్టు విచారణలో వాళ్ళు తేటతెల్లం చేయడం జరిగింది. ఇంతకన్నా ఏం కావాలి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నెపవేసే కార్యక్రమం చేస్తూ, కల్తీ నెయ్యి గురించి మా పార్టీ మీద అబండాలు వేసే కార్యక్రమం చేస్తూ, వేరే కంపెనీ పేరు మీద టీటీకి గీ సప్లై చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటివరకు 550 రూపాయలు, 300 రూపాయలు, 400 రూపాయలు గీ సప్లై చేస్తుంటే వైసీపీ హయాంలో 300 రూపాయల గీ ఏడొస్తుంది, 400 రూపాయల గీ ఏడొస్తుంది అని చెప్పి ఇప్పుడు హిందాపూర్ డైరీ పేరుతోటి టీటీడీలోకి, హిందాపూర్ డైరీ సాక్షాత్తు హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అని వాళ్ళ వెబ్సైట్లోనే ఉంది, 658 రూపాయలకి గీ సప్లై చేస్తుంది. ఇదంతా ఏంటి? ఎందుకు ఈ విధంగా? దాని మీదే చర్చ చేపట్టాలని మండలిలో డిమాండ్ చేస్తే ప్రభుత్వం తోకముడుచుకొని పోయే కార్యక్రమం, డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తుంది. ఇవన్నీ కూడా విచారణలో బయటకు వస్తాయి తప్పకుండా. రాబోయే రోజుల్లో ఇక్కడ ఏ తప్పు చేసినా, మరీ ముఖ్యంగా టీటీడీకి సంబంధించి దేవుడు ప్రత్యక్ష కలుగు ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి తప్పకుండా ఆ నేరానికి ఎవరైతే పాల్పడతారో వాళ్ళని శిక్షిస్తారు తప్పకుండా. ఇప్పుడు సిబిఐ ఆధారంలో ఎంక్వైరీ కూడా జరుగుతుంది కాబట్టి తప్పకుండా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాను.